నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంట్లో నుండి 5 లక్షలు ఎత్తుకు వెళ్లిన దొంగలు. స్మార్ట్ సూపర్ బజార్ లో కాలం చెల్లిన శీతల పానీయాలు. ఘనంగా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ పెట్టే విధంగా కృషి చేస్తానన్న ఆర్ కృష్ణయ్య. 68th SGF Under-19 వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం. విత్తనాల కంపెనీని వెంటనే రద్దు చేయాలని అఖిలపక్ష నాయకుల ధర్నా. కోదాడ పట్టణంలో 40 మంది మోప్ప ఆర్పీల ముందస్తు అరెస్టు. రోడ్డులో నివాసం ఉంటున్న ఆయుబ్ ఇంటిలో నుండి 5 లక్షల రూపాయలు చోరీకి గురయ్యాయని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణం కొత్తపేట జయప్రకాష్ రోడ్డులో కాపురం ఉండు ఆయుబ్ తన ఇంటిలో ఉంచిన 5 లక్షల రూపాయల నగదు చోరీకి గురైనట్లు కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుత్తర్లపల్లి గ్రామానికి సమీపంలో గల ఒక కార్వి నందు 30 మంది కూలీలతో రాతి పని చేయిస్తూ తాను మేస్త్రీగా జీవనం సాగిస్తున్నానని తెలిపారు. ఈ క్రమంలో తన వద్ద పనిచేస్తున్న వారి జీత భత్యాల నిమిత్తం గురువారం 5 లక్షల రూపాయలను ఇంటిలో ఉంచినట్లు తెలిపారు. తన ఇంటిలో తన తల్లితో పాటు 12 సంవత్సరాల తమ్ముడు ఉన్నాడని, తాను పనికి వెళ్లిపోగా తమ్ముడు స్కూలుకు వెళ్లారని, మధ్యాహ్న సమయంలో తల్లి సమీపంలోని ధాలవాయి కొత్తపల్లి ప్రాంతంలో గల బంధువుల ఇంటికి వెళ్లడం జరిగిందన్నారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తల్లి ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని చూసి లోనికి వెళ్లగా బీరువా లాకరు సైతం పగలగొట్టి ఉండడాన్ని గమనించినట్లు తెలిపారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తమ ఇంటి తలుపులను బీరువా లాకర్ను పగలగొట్టి అందులోని సొమ్ము కాజేసినట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఈ విషయాలను కుప్పం పోలీసుల దృష్టికి తీసుకువచ్చామని, వారు తమకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు అయ్యూబ్. నేను ఆర్ఆర్ కంపెనీ నుంచి పీసులు కట్టిస్తున్నాను. జనాలు పెట్టి 30 జనాలు నా వర్కర్స్ నాతో పని చేస్తున్నారు. కానీ నేను పీసులు పెట్టి జనాలు పని చేస్తుంటే నేను డ్రా చేసుకుని వచ్చి డబ్బులు బ్యాంక్ నుంచి ఇంట్లో పెట్టింటిని ఒక 5 లక్షలు. కొన్ని అమౌంట్ జనాలతో ఒకటిన్నర లక్ష జనాలు ఇస్తున్న తాకి ఒక చీట వచ్చిన డబ్బులు ఒకటి కొంచెము అడ్జస్ట్ చేసి పెట్టింటిని. మొత్తం 5 లక్షలు ఇంట్లో పెట్టింటిని. పెట్టేసి నేను పొద్దున్న 6 గంటలు కలిసి పనికి పోయిస్తుంది. 6 గంటలకు పని పెట్టిన తర్వాత నేను పోయిస్తుంది. తర్వాత పొద్దున్నే సాయంత్రం 4 గంటలకు వచ్చి చూస్తే అంత బీరు అంతా పగిలి కొట్టి, అంత డోర్ అంతా పగిలి కొట్టి, వాకర్లంతా పగిలితే అంతా దొంగతనం చేసుకొని పోయిండారు. వాళ్ళు పోయిండారు. చూస్తే మనము పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇచ్చిన అంతా చెప్పినారు, విచారణ జరుగుతుంది అంతా వాళ్ళు చెప్పినారు, న్యాయం చేస్తాం మీకు అంతా చెప్పినారు. మాకు దయచేసి న్యాయం చేయండి, మనకు డౌట్ వచ్చి మా పని వాళ్ళ మీద ఒకరి మీద డౌట్ వచ్చి చెప్పినాము. వాళ్ళ బామర్ది మీద డౌట్ వచ్చి చెప్పినాము. మనము వాళ్ళ పైన కొంచెం అనుమానం పడి వాళ్ళకి చెప్పినాము, మనకి ఎలాంటి న్యాయం చేయండి. మాకు వాళ్ళ పైన డౌట్ వచ్చిందంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు వచ్చి ఫాలో చేసినారు. మా అమ్మతో అడిగినారు, రోడ్లో పోయినప్పుడు వాడు అడిగినాడు, మా అమ్మ వాడు నిలుచుకొని ఉంటే అడిగినారు. వాడు చెప్పినాడంటే నేను పని ఏం రా ఈ పొద్దు పనికి పోలేదురా అని మా అమ్మ చెప్పింది. వానికి చెప్పిందానికి నేను ఈ పొద్దు పోలేదు పనికి, నేను పిల్లలకు ఒళ్ళకి బాగలేదు, నేను ఇంట్లో ఉంటుంది అని వాడు సైలెంట్గా ఉండిపోయి. మా అమ్మ మా ఇంటికి వెళ్ళిపోయి 1.5 గంటకి వెళ్ళింది, వచ్చిపోయింది. తిరిగా వచ్చి 4 గంటలకు వచ్చి చూస్తే అంతా పగిలి కొట్టి, అంతా పట్టపగల్లో అంతా పగిలి కొట్టి, ఇంటికి తాళంతా పక్క వాళ్ళు ఇంటి వాళ్ళంతా అంతా చూసినారు. అంతా పగిలి కొట్టి అంతా ఎత్తుకొని పోయినారు. నా సామాన్లంతా మొత్తము డబ్బులు ఇంత సామాన్లంతా కొంచెం డోర్లంతా పగిలి కొట్టినారు, బీరో పగిలి కొట్టినారు, డబ్బులు 5 లక్షలు ఎత్తుకొని పోయినారు సార్ వాళ్ళు. అంటే మాకు అప్పుడే నాకు కొంచెం న్యాయం చేయండి సార్. నా తమ్ముడేవాడు, నేను కూడా నా తమ్ముడు పక్కలో నేను కూడా పని చేపిస్తూ ఉండేది. ఏమో 10 ఎత్తుకొని వచ్చి మనం సమార్చి జనాలది డబ్బులంతా పెట్టుకుంటే అకౌంట్లో వేస్తే పనికి పేమెంట్లు చేపిస్తామని ఎత్తుకొని వచ్చి పెడితే స్మార్ట్ సూపర్ బజార్ లో ఫుడ్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కాలం చెల్లిన శీతల పానీయాలు ఉన్నట్లు గుర్తించారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో స్మార్ట్ సూపర్ బజార్ లో కాలం చెల్లిన శీతల పానీయాలు ఉన్నట్లు సమాచారం రావడంతో ఉమ్మడి జిల్లా కుర్మానాయక్ మరియు వారి సిబ్బంది ఫుడ్ అధికారులు పట్టణంలో మహాలక్ష్మి హాస్పిటల్ ఆపోజిట్ లో ఉన్న స్మార్ట్ సూపర్ బజార్ లో తనిఖీలు చేయగా కొన్ని కాలం చెల్లినట్లు శీతల పానీయాలను గుర్తించారు. వెంటనే సీజ్ చేసి కేసు నమోదు
నమోదు చేశారు. నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ సమక్షంలో తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం ఇలాంటివి ముందు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఇలాంటివి ఏమన్నా సమాచారం ఉంటే మా దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు. నా పేరు కె కూర్మనాయకులు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, కర్నూలు అండ్ నంద్యాల జిల్లా. ఈరోజు రాజా న్యూస్లో వచ్చిన కథనం ప్రకారంగా కాలము చెల్లిన శీతలపానీయాలు రిలయన్స్ స్టోర్లో ఉన్నాయని మాకు తెలిసింది. అంటే వచ్చిన కథనం ప్రకారంగా మేము జిల్లా ఆహార భద్రతాధికారి నంద్యాల, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నంద్యాల వారితో కలిసి వచ్చి మా సిబ్బంది వచ్చి స్టోర్ని తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేసిన తర్వాత మాకు కొన్ని కూల్ డ్రింక్స్ దొరికాయి. వాటిని పట్టుకొని కేసు నమోదు చేసి సీల్ చేయడం జరిగింది. వాటిని మేము తదుపరి జాయింట్ కలెక్టర్ నంద్యాల వారి సమక్షంలో దాన్ని కేసు ఫైల్ చేసి తదుపరి చర్యలు ఆయన చెప్పిన ప్రకారంగా చర్యలు తీసుకుంటాం. శ్రీ సీతారామాంజనేయ స్వామి సహిత సంతోషి మాతా దేవాలయంలో హనుమంతుని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా సాగింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి సహిత సంతోషి మాతా దేవాలయం వద్ద నూతన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, ఆలయ పునర్యంత్ర విగ్రహ శిఖర ధ్వజ పరివార దేవత ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ వెంకటేశ్వర్లు, భువనగిరి స్థానిక పట్టణం పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై ఆంజనేయ. చాలా సంతోషం. ఇక్కడ భువనగిరిలో మరి ఇక్కడ స్థానికంగా ఇక్కడ గుట్ట కింద కిలా ఆంజనేయ స్వామి అంటారు. సీతారామాంజనేయ సహిత సంతోషి మాత దేవాలయంలో ఇక్కడ మరి ఆంజనేయ స్వామి అంతకుముందు ఇక్కడనే ఉండే, దీన్ని మళ్ళీ కొత్తగా గుడి కట్టి పునః ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. భక్తులు చాలామంది కూడా భువనగిరి నుంచి వచ్చారు. అందరూ భువనగిరిలో చైర్మన్ గారు కానీ మిగతా పెద్దలు అందరం కూడా ఇక్కడనే ఉండి పొద్దుటి నుంచి మరి పూజలు, హోమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. 2 రోజులకి జరుగుతున్నాయి కదా హోమాలు ఇవన్నీ జరుగుతూ ఈరోజు ప్రతిష్ట కార్యక్రమం జరగడం చాలా సంతోషం. సరే, ఇక్కడ మాకు కూడా ఆడ అసెంబ్లీలో సంబంధించి ఈ ఓరియంటేషన్ క్లాసెస్ నడుస్తున్నాయి. సో అది క్యాన్సిల్ చేసుకొని వచ్చినాం ఇక్కడికి. సో ఎందుకంటే 8 గంటలకే ప్రతిష్ట ఉండే, 7:55కు ఉండే రావడం జరిగింది. చాలా సంతోషం. ఇది మంచి కార్యక్రమం. ఎందుకంటే ఇది భువనగిరిలో మొదటి ప్రమోద్ చెప్తుండే మొదటి ఆంజనేయ స్వామి దేవాలయం భువనగిరి లాంటి ఇదే కదా. మొదటి ఆంజనేయ స్వామి 100 సంవత్సరాల నుంచి ఉన్న మొదటి ఆంజనేయ స్వామి గుడి అంటే ఇదే. సో మరి అట్లాంటి ఆంజనేయ స్వామి భువనగిరి ప్రజలందరికీ కూడా మొదట మరి దసరాప్పుడు కూడా ఇక్కడికే వచ్చి మొక్కుకుంటారు. సో ఇవన్నీ కూడా గొప్ప కార్యక్రమం. మరి పునః ప్రతిష్ట చేసుకోవడం, ఇందులో పాల్పంచుకున్న భక్తులందరికీ ఆ స్వామి అనుగ్రహం ఉండాలి. భువనగిరి ప్రజలందరికీ కూడా మంచి జరగాలి. పట్టణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఏంటంటే భువనగిరి టూరిజానికి సంబంధించి కూడా ఈ కిలా ఏదైతుందో భువనగిరి ఫోర్ట్కి సంబంధించి ఈ రోప్ వే కానీ, ఇక్కడ పార్క్స్ కానీ, పైన అట్లే లైబ్రరీ కానీ, ఈ చుట్టూ పార్కింగ్ కానీ, ఇవన్నీ కూడా వాక్వేస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఈ టూరిజం కింద దీనికి 68 crores కూడా శాంక్షన్ కావడం జరిగింది. మరి అది కూడా ఈ భూమిది కూడా కొంత కొద్దిగా టైం పట్టింది.
ఆడ 1 ఎకరం ల్యాండ్ అక్విజిషన్ చేసేది ఉండే, అది కూడా కన్సెంట్ అందరు ఇచ్చిండ్రు రైతులు. ఇప్పుడు త్వరలో ఈ కార్యక్రమం అంతా గత 2-3 వారాలకి వెళ్ళి ఆ కార్యక్రమం 2-3 నెలలకి వెళ్ళి కూడా అదే పనులు ఉన్నారు. బట్ పోయిన వారంలో ఆల్మోస్ట్ అదంతా కూడా అయిపోయింది, భూమికి సంబంధించిన ప్రక్రియ అయిపోయింది. త్వరలో మరి ఫోర్ట్కి సంబంధించిన డెవలప్మెంట్ కార్యక్రమం ఏదైతే ఉందో 68 కోట్లతోటి కార్యక్రమం ఉంది, దానికి తొందరగా ఆ ఫౌండేషన్ కార్యక్రమం కూడా జరుగుతుంది. అదే కాకుండా ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రికి వినతి పత్రాన్ని అందజేస్తానని తెలిపిన ఆర్ కృష్ణయ్య విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ సేన అధ్యక్షుడు కృష్ణ ఆధ్వర్యంలో బీసీ నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ బీసీ కమిషనర్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్, బీసీ నాయకులు నీలా వెంకటేష్, రామకృష్ణ, గుజ్జా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనేక సంవత్సరాలుగా బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణయ్యను గుర్తించి బీజేపీ ప్రభుత్వం రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని బీసీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం పోరాడుతున్న బీసీ సేనకు బీసీలు అందరూ అండగా ఉండాలని, గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని, దానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. శ్రీ ఆర్ కృష్ణయ్య గారిని రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేసినందుకు బీజేపీ పార్టీ అగ్రనాయకత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అనేకమైన విషయాలు కృష్ణయ్య గారు బీసీ సేన సమావేశంలో చెప్పడం జరిగింది. ప్రధానంగా ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ కావాలని చెప్పి సుమారు 5 దశాబ్దాలుగా శ్రీ కృష్ణయ్య గారి నాయకత్వంలో ఇప్పటి వరకు, ఆనాటి నుండి ఈనాటి వరకు అనేక సందర్భాల్లో అందరూ ప్రైమ్ మినిస్టర్స్ను కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. అందులో ప్రధానంగా రాజ్యాంగబద్ధమైనటువంటి బీసీ కమిషన్ కావాలని చెప్పి చేసినటువంటి పోరాటాలను అంగీకరిస్తూ 2018లో దానికి ఆమోదం తెలపడం జరిగింది. అయితే ప్రధానంగా ఇవాళ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ క్రిమిలేయర్ అనేటువంటిది బీసీలకు అడ్డంకిగా నిలుస్తున్నది. కాబట్టి దాన్ని తొలగించాలని చెప్పి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సమాజం ముక్తకంఠంతో కోరుతున్నది. దాన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకొని క్రిమిలేయర్ను తొలగించాలనేటువంటి విషయాన్ని మేము తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. అంతేకాకుండా విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఉన్నప్పటికీ మరి బ్యాక్లాగ్ సిస్టమ్ అనేటువంటిది అమలు చేయకపోవడం ద్వారా ఓబీసీలలో అభ్యర్థులు దొరకనప్పుడు ఈ వేకెన్సీస్ అన్నీ కూడా ఓపెన్ కేటగిరీకి వెళ్తున్నాయి. ఇతర సామాజిక వర్గాలైనటువంటి పేద వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా బ్యాక్లాగ్ సిస్టమ్ను అమలు చేస్తూ ఉన్నారో ఓబీసీలో కూడా బ్యాక్లాగ్ సిస్టమ్ అమలు చేయాలని చెప్పి చాలా కాలంగా శ్రీ కృష్ణయ్య గారి నాయకత్వంలో మేము అనేక మంది ప్రైమ్ మినిస్టర్స్ని కలిసి విజ్ఞప్తి చేశాం. ఖచ్చితంగా మరి ఈనాటి ప్రభుత్వం మరి మోడీ గారు బీసీ కాబట్టి వారు వచ్చిన తర్వాతనే రాజ్యాంగబద్ధమైనటువంటి బీసీ కమిషన్ వచ్చింది, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వచ్చింది. ఇవాళ స్వచ్ఛందంగా బీసీల కోసం జీవితం అంతా పనిచేస్తున్నటువంటి శ్రీ కృష్ణయ్య గారిని ఒక ప్రతిష్టాత్మకంగా వారిని వాళ్ళ రాజ్యసభ సభ్యులుగా చేశారంటే మనం తప్పనిసరిగా దాన్ని గమనించాలి. ప్రభుత్వానికి నిబద్ధత ఉందనేటువంటి విషయం మాకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. కానీ మరి దేశంలో ఉన్నటువంటి బీసీలు విద్యా ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీసీ కార్పొరేషన్కు అరకొర నిధులే వస్తూ ఉన్నాయి. కేంద్ర బడ్జెట్లో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి 60% జనాభా 75 కోట్ల జనాభాకు కేవలం 2-3 వేల కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయిస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో జనాభా ప్రకారం కేంద్రంలో బడ్జెట్ కేటాయించాలని చెప్పి చెప్పడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా జాతీయ బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ వర్గాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి రుణ సౌకర్యం కల్పించేటటువంటి కార్యక్రమాలు కూడా చేయాలి. ఇంతకుముందే కృష్ణయ్య గారు చెప్పినట్టుగా వార్తల్లో చిన్న విరామం.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. గుండుమాల్ మండల కేంద్రంలో రాష్ట్ర స్థాయి 16th SGF Under-19 వాలీబాల్ టోర్నమెంట్లను నిర్వహించారు. నారాయణపేట జిల్లా గుండుమాల్ మండల కేంద్రంలో రాష్ట్ర స్థాయి 68th SGF Under-19 వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహించారు. తెలంగాణ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 10 టీంలు పాల్గొన్నాయి. క్రీడాకారులకు షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందనలు తెలిపారు AK ఫౌండేషన్ చైర్మన్ అంజయ్య యాదవ్. నారాయణపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ వర్ల విజయ్ కుమార్ మాట్లాడుతూ క్రీడాకారులు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఆట ఆడుతూ మన దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. అలాగే మరెన్నో ఆటలు ఆడిస్తామన్నారు. క్రీడాకారులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో AK ఫౌండేషన్ అధినేత అంజయ్య యాదవ్, గ్రంథాలయ చైర్మన్ వర్ల విజయ్ కుమార్, SGF సెక్రటరీ పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాం. సోదరులారా, ఇవాళ ఈ యొక్క మారుమూల ప్రాంతం లోపల ప్రభుత్వం నిర్మించినటువంటి ఒక గ్రౌండ్, చిన్న గ్రౌండ్ ఉండేది తప్ప ఇవాళ AK అకాడమీ ఏర్పాటు చేసినటువంటి అంజయ్య గారు మరి వారు గ్రౌండ్ తయారు చేయడము, అందులోపల్ని అవకాశం రావడం అంటే ఈ యొక్క అవకాశం వారికి దక్కినందుకు భగవంతుని గుణంగా ఆశీర్వదించమని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ మన నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమైనదని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ IPS సూచించారు. ప్రజలు వారి భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, నేరాలను కట్టడి చేయవచ్చని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ IPS అన్నారు. నారాయణపేట పోలీసుల ఆధ్వర్యంలో భీష్మరాజ్ ఫౌండేషన్ సహాయంతో నారాయణపేట టౌన్ లో 5 లక్షల రూపాయలతో 20 అధునాతన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నారాయణపేట పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్, భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ కె రాజ్ కుమార్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులతో కలిసి సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భీష్మరాజ్ ఫౌండేషన్ సంస్థ జిల్లా ప్రజల రక్షణార్థం పోలీస్ శాఖకు 20 సీసీ కెమెరాలు డొనేట్ చేసినందుకు సంస్థ చైర్మన్ సభ్యులను అభినందించారు. ఇలాంటి సేవలు నారాయణపేట జిల్లాకు చాలా అవసరమని, జిల్లా అభివృద్ధి చెందడానికి ఎంతో ఉపయోగపడుతుందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మున్ముందు ఇంకా చేయాలని కోరారు. అందరికీ కట్ చేయండి. ఒక్క నిమిషం అట్ట చేయండి. రావి పహాడ్ వద్ద నూతనంగా నిర్మాణం చేస్తున్న విత్తనాల ఫ్యాక్టరీని రద్దు చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మోతే మండలం రావి పహాడ్ వద్ద నూతనంగా నిర్మాణం చేస్తున్న విత్తనాల కంపెనీని వెంటనే రద్దు చేయాలని అఖిలపక్ష ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ధర్నాలో పాల్గొన్న ఇల్లందు మాజీ ఎమ్మెల్యే కుమ్మడి నర్సయ్య, గ్రామంలో నిర్మాణం చేస్తున్న ఎన్ఎంకే పేరుతో ఎలాంటి అనుమతులు లేవు. రావి పహాడ్ గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తుల ప్రజా అభిప్రాయ సేకరణ చేయకుండా నిర్మాణం ఎలా చేస్తారని ఆరోపించారు. ఫ్యాక్టరీ వల్ల రానున్న రోజుల్లో వ్యవసాయ పొలాలతో పాటు గ్రామస్తులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని, వెంటనే నిర్మాణ పనులు నిలుపుదల చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇది ఎంత బలంగా తీస్తే అంత బెనిఫిట్ అన్న ఇప్పుడు మీడియా. నేను మాట్లాడతలే. రద్దు చేయాలి అనుమతులను వెంటనే, రద్దు చేయాలి ప్రజల ప్రాణాలకు హాని కలిగించే విత్తనాలు ఫ్యాక్టరీ అనుమతులను వెంటనే, రద్దు చేయాలి అనుమతులను వెంటనే. తీసుకోకుండా ఉంటావా? ప్రజల ప్రాణాలు హరించే రద్దు చేసేంత వరకు ప్రజల ప్రాణాలు హరించే ఫ్యాక్టరీ వెంటనే, పంట పొలాలు నాశనం చేసి ఫ్యాక్టరీ వెంటనే రద్దు చేయాలి. ఫ్యాక్టరీ వెంటనే పోరాటం ఫ్యాక్టరీ మూసేంత వరకు. కనీస వేతనం కేటాయించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కోదాడ పట్టణంలో 40 మంది ఆర్పీలను ముందస్తు అరెస్టు చేశారు పోలీసులు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో 40 మంది మోప్మా ఆర్పీలను ముందస్తు అరెస్టు చేశారు పోలీసులు. ఆర్పీల కనీస వేతనాలు, ప్రభుత్వ గుర్తింపు కార్డు, డ్రెస్ కోడ్ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చిన రాష్ట్ర ఆర్పీల లీడర్ సునీత ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగే ధర్నాకు సిద్ధం కావడంతో తెల్లవారుజామున 5 గంటలకు 40 మంది మహిళలను ఇళ్లలో నుండి తీసుకువచ్చి ముందస్తుగా అరెస్టు చేసి కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. ఆర్పీలు మాట్లాడుతూ గత ప్రభుత్వమైన, ప్రస్తుత ప్రభుత్వమైన
ఆయన ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు ఏవైనా సర్వేలైనా అన్ని నిర్వహించేది ఆర్పీలేనని, అయినప్పటికీ ప్రభుత్వం వారు ఆర్పీలను చిన్నచూపు చూస్తున్నారని, ఇప్పటికైనా సీఎం రేవంత్ మా బాధలు విని మా సమస్యను పరిష్కరించి కనీస వేతనాలు చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడికి అవసరం చేశారు కాబట్టి మీరు చెప్పండి, మాకు మోడల్ చెప్పండి. జీతాన్ని 18,000 రూపాయల జీతాన్ని 18,000 రూపాయల జీతాన్ని డ్రెస్ కోడ్ ఆర్పీలకు గుర్తించాలి ప్రభుత్వం, ఆర్పీలను గుర్తించాలి. కోదాడలో ఆర్పీలుగా 50 మంది కొనసాగుతున్నాము. మేము గతంలో నుంచి ఇప్పటి వరకు అన్ని సర్వేలు మాతోటి చేపిస్తున్నారండి. మున్సిపాలిటీ తరఫున ఏ సర్వే అయినా ఆర్పీలను ఉపయోగించుకుంటున్నారు. ఆర్పీలకు కనీసము ఆ సర్వేకు సంబంధించిన డబ్బులు కూడా మాకు ఇవ్వట్లేదండి. అది పోను సర్వేలు ఉచితంగా చేయించుకోకునేది కాకుండా మళ్ళీ మాకు వచ్చే జీతాలను కూడా ఆఫ్ చేసి 6 నెలల నుంచి వెట్టి చాకరీ చేపిస్తున్నారండి మాతోటి. ఇప్పుడు ఇందిరమ్మ సర్వే మాదే, మొన్న జరిగిన 150 కులగణన సర్వే మాతోటే చేపించారు. ప్రతిదీ మాతోటే చేపిస్తున్నారు. మాకు ఎన్ని కష్టాలు ఉన్నాయో, మాకు ఎంత ఇబ్బంది ఉన్నదో మీకు తెలియదు. అలాంటి కష్టాలను కూడా, ఒడిదొడుకులను కూడా మేము పాటించుకుంటూ గవర్నమెంట్కి మేము సేవ చేసుకుంటున్నాము. కానీ ఆ గవర్నమెంట్ ఎందుకో మమ్మల్ని గుర్తించట్లేదు. అందరినీ గుర్తిస్తుంది కానీ మమ్మల్ని గుర్తించట్లేదు. ఎందుకు గుర్తించట్లేదో మేము ప్రతి సర్వే మాతో చేపిస్తున్నారు. ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు వాళ్ళందరికీ పెంచుతున్నారు కానీ మాకు పెంచట్లేదు. మేము ఏం పాపం చేసాము గవర్నమెంట్కి? మాకు ఇవాళ రాష్ట్రం మొత్తంలో ధర్నా ఉందండి. రాష్ట్రం మొత్తంలో ధర్నా ఉంది. మాకు ధర్నా చేయకుండా ఇక్కడ పోలీసు రాష్ట్రం మొత్తంలో ధర్నా ఉంది. అందుకు మమ్మల్ని పోనీయకుండా పోలీసు అన్నాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి. మేము 5ంటికి వచ్చి ఇక్కడ కూర్చున్నాము. ఇంతవరకు ఇంటికి కూడా పోలేదు. ఏ ధర్నాలకు మేము పోము అని కూడా చెప్పాము అన్నయ్యలకు. కాకపోతే మాకు తీసుకొచ్చి వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళది, మేము రావాల్సింది కాబట్టి ఇక్కడికి వచ్చామండి. ప్రమీల, మేము మెప్మాలో కోదాడ మున్సిపాలిటీలో రిసోర్స్ పర్సన్గా పనిచేస్తున్నాము. ఇక్కడ 50 మెంబర్స్ ఆర్పీలో ఉన్నామండి. మేము గత 6 నెలల నుంచి అయితే వేతనాలు లేకుండా చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. మొన్న జరిగిన ప్రజాపాలనలో మేమే ముందొస్తూ పాల్గొని అన్ని సర్వేలు మేమే చేస్తున్నాము. మొన్న కులగణన సర్వే కూడా మాతోనే చేయించారు. ఆన్లైన్ మేమే చేశాము. ఇప్పుడు రీసెంట్గా డబుల్ బెడ్రూమ్లకు కూడా మాతోనే చేయిస్తున్నారు. ఎన్నో సర్వేలు చేస్తున్నాం కానీ దానికి సరైన గుర్తింపు అయితే మాకు లేదు. రేవంత్ అన్న అయితే మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదో మాకైతే తెలియదు. ఆ అన్నయ్య దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. ఆర్పీలు గతంలో మమ్మల్ని గుర్తిస్తామని చెప్పారు. అయినా మాకు ఒక డ్రెస్ కోడ్ లేదు, ఒక ఐడి కార్డు లేదు, సరైన వేతనం లేదు. ఆ వేతనాలు వచ్చేవి కూడా 6,000 రూపాయల వేతనం కూడా శ్రీనిధి నుంచి ఇస్తున్నారు. ఆ శ్రీనిధి నుంచి వచ్చేవి కూడా ఇప్పుడు 6 నెలల నుంచి రేవంత్ అన్న ఎక్కినప్పటి నుంచి మాకు ఇంతవరకు ఆర్పీలకు జీతాలే రాలేదు. కాబట్టి మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నాకు సిద్ధమయ్యాము. అది ముందస్తుగా ఇన్ఫర్మేషన్ పోవడం వల్ల మమ్మల్ని 5 గంటలకే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఆర్పీలను ఇక్కడ కూర్చోబెట్టడం జరిగిందండి. రేవంత్ అన్న ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి, మమ్మల్ని మా కష్టాలను గుర్తించి మాకు సరైన వేతనాన్ని ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఠానే టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు,
పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.